నన్ను. కార్తిక, ఆ పరిస్థితుల్లో నేనేం చేయాలో తెలియక బ్యాలెన్స్ తప్పాను. నిజమే, బ్యాలెన్స్డ్ గా లేని నిన్ను నమ్మాను చూడు. నాకు శిక్ష కరెక్ట్ గా వేశావు నిఖిల్. నా పరిస్థితిని అర్థం చేసుకో. నీ విషయంలో నేను చేసింది కరెక్ట్ కాదు, కానీ ఆ పరిస్థితుల్లో నేను అలా ప్రవర్తించాల్సి వచ్చింది. నిజంగా నేనే సిగ్గుపడుతున్నాను. నేను మీ అందరి జీవితాలతో ఆడుకున్నాను. అందుకే దేవుడు నాకీ శిక్ష వేశాడేమో. సత్య గురించి తెలిసి నీతో మాట్లాడదామని ఫోన్ చేశాను. నా మనసులోని బాధ నీకైనా చెప్పడానికి అవకాశం దొరికింది. కాస్త కుదుటపడ్డాను కార్తిక. నిఖిల్, క్యాన్సర్ వస్తే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే లాభం లేదు. క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే కరెక్ట్ నిఖిల్. సమస్యని ప్రొలాంగ్ చేస్తే సాల్వ్ అవ్వదు, పరిష్కరిస్తేనే సాల్వ్ అవుతుంది. సాల్వ్ చేయడానికి ఇది సమస్య కాదు, జీవితం. మా అన్నయ్యకి చెప్తే తన ఆందోళన పడతాడు. ఆ తర్వాత వదినికి తెలుస్తుంది. వదిన కూడా ప్రెగ్నెంట్. ఈ విషయం తెలిస్తే తను ఎంత వరి అవుతుందో ఏమో. తన ఆరోగ్యంతో పాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే భయపడి చెప్పలేదు. మమ్మీ డాడీకి చెప్పాలి. అటు చూస్తే డాడీ ఆరోగ్యం బాలేదు. కోడలికి ఇలా ఉందంటే మేం బతికుండగానే కోడలికి ఘోరం ఏంటని కుమిలిపోతారు. ఇక తాతయ్యకి అస్సలు చెప్పకూడదు. చెప్తే అక్కడే ఆ క్షణమే గుండాగిపోతుంది. సత్య అంటే ఆయనకి పంచ ప్రాణాలు. ఇప్పుడు చెప్పు, నేనేం చెయ్యాలి కార్తిక? నేనేం చెయ్యాలి? అలా అని నీలో నువ్వు కుమిలిపోతావా? ఏదైనా సరే కొద్ది రోజులు నేనే భరిస్తాను. సత్యకి తెలిస్తే? తెలియకూడదు కార్తిక. తెలియకుండా ఎలా ఉంటుంది? ఎప్పటికైనా కడుపులో పెరిగేది బిడ్డ కాదు, క్యాన్సర్ అని తెలిసిపోతుంది నిఖిల్. ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. ఈలోపు తన్ని సంతోషంగా చూసుకోవాలి. ఈ కొద్ది రోజులైనా తను ఆనందంగా తిరగాలనే నిజం దాచాను కార్తిక. ప్లీజ్ కార్తిక, నువ్వు కూడా ఈ విషయాన్ని బయటికి చెప్పకు. నిజం తెలిసేవరకైనా సత్య కళ్ళల్లో ఆనందాన్ని నేను చూస్తూ ఉండాలి. తన కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకంతే చాలు. నేనీ బాధని భరించగలను. మోహన్, ముందు ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది, అక్కడ ఆపు. ఏంటి సార్ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కారాపమన్నారు? ముందు స్వీట్స్ తీసుకుందాం అన్నారు కదా. రేయ్, ముందు ఐస్ క్రీమ్ తిని ఆ తర్వాత స్వీట్లు తీసుకుందాం. మీరు ఐస్ క్రీమ్ తింటే కోల్డ్ అవుతుందేమో. మేడంకి ఒకసారి ఫోన్ చేయను. రే 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 ఏంట్రా, ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం రా. చూడు, మీ మేడం పర్మిషన్ ఏం అక్కర్లేదు.
అలాగే సార్. అబ్బా, ఎన్ని రోజులైందిరా ఐస్ క్రీమ్ తిని. కనీసం 3-4 లాగించేద్దాం. వెళ్ళు వెళ్ళు, తీసుకురా పో, వెళ్ళు వెళ్ళు. అలాగే సార్. ఈ ఐస్ క్రీమ్ మీద పాయిజన్ స్ప్రే చేస్తే చాలు. ఐస్ క్రీమ్ రాని, ఓ పట్టు పడతాను. ఎవరు? చెప్పుకో చూద్దాం. ఏయ్ అనుష, హాయ్ మోహన్. ఏంటి సడన్ సర్ప్రైజ్? ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్లో ఇంటికి వెళ్తూ నిన్ను చూసి ఇలా వచ్చాను. ఏంటి టెన్షన్? ఏయ్ నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. నో వే, ఐస్ క్రీమ్ తిని ఇంటికి వెళ్దాం. అది కుదరదు. కార్లో. కార్లో ఎవరున్నారు? అనుష నువ్వు వెళ్ళు. కూర్చో. అవును మోహన్, ఇందాక ఐస్ క్రీమ్ మీద స్ప్రే చేశావేంటి? లేదే. నేను చూశాను. ఐస్ క్రీమ్ మీద శానిటైజ్ చేశావా? ఏ అనుష,
ఏయ్, అది మీ మావయ్య కోసం. సో వాట్? ఇంకొకటి ఆర్డర్ చేయి. ప్లీజ్ అనుష. ఉమ్? కార్లో బాసున్నాడు. నీ చిలి పనులు ఇక్కడ కాదు. నిన్ను వదులు వదులు, నొప్పి. దొంగ రాస్కెల్. సీరియస్ లో కూడా ఎంత రొమాంటిక్ గా ఉన్నావో. మ్, చాక్లెట్ బాయ్. ఇప్పుడు నీ టార్చర్ ఏంటి? ఐ లవ్ యూ. ఎన్నిసార్లు చెప్తావు, ఎన్నిసార్లు వినాలి? నువ్వు ఓకే చెప్పే వరకు చెప్తూనే ఉంటాను. సరే సరే, ఐస్ క్రీమ్ ఇవ్వు. ఇప్పుడు ఎంగిల్ చేసిస్తావా? నువ్వు ఎంగిల్ చేసివ్వు. ఓకే? ఇప్పుడు ఇద్దరం చేస్తాం. వాట్? అప్. అయ్యో, నీకెలా చెప్తే అర్థమవుతుంది? అది స్పెషల్గా మీ మామయ్య కోసం ఆర్డర్ చేశాను. ఏంటి, ఆయన్ని చంపడానికి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వే కదా ఈ ఐస్ క్రీమ్ తింటే ఇద్దరం చనిపోతామన్నావు. సో మావయ్య తిన్నా చనిపోతాడు కదా. పిచ్చిదానిలా మాట్లాడుకో. సారీ. సారీ, ఆ ఐస్ క్రీమ్ బ్యాడ్ స్మెల్ వస్తుంది. అందుకేనా సెంట్ స్ప్రే చేసావు? అవును. ఏదో ఉంది, దాస్తున్నావు నా దగ్గర. ఏం లేదనుష. బెరర్. ఎగ్జామ్ ఎలా రాసావు? ఎక్స్ట్రాడినరీ. మా బాస్ కంపెనీలో నెక్స్ట్ లెవెల్ నీదే. నాకు ఏ లెవెల్ అక్కర్లేదు, నీ లవ్ ఉంటే చాలు. ఏం మాయ చేశావో ఈ చిట్టి గుండెను. ఆ వీలునామా పత్రాలు మన ఇంట్లో ఉన్న పాత పెట్టెలో ఉంచాను. ఆ వీలునామాలో అన్ని వివరాలు ఉన్నాయి. ఆ వీలునామా పేపర్స్ ఇంటి వెనుక పాత సామాన్ల గదిలో ఉన్న పెట్టెలో ఉన్నాయి. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నువ్వు ఈ రాత్రికి పెట్టె దగ్గరికి వెళ్తావని నాకు తెలుసు అఖిల్.
హరిశ్చంద్రరావు భార్యను చంపేశావు కదరా నేను చంపలేదు. అమ్మా సత్య, అమ్మా సత్య. ఏంటిది? తాతయ్య 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 ఏంటి? ఈ కత్తి తీసుకోగానే నాన్నగారి మాటలు, ఎవరో లేడీ అరుపులు, తాతయ్య సత్య అని పిలవడాలు అన్నీ వినిపించాయి. భార్యను చంపేశాడు. హరిశ్చంద్రరావు నా భార్యను చంపేశాడు. నా భార్యను చంపేశాడు. హరిశ్చంద్రరావు నా భార్యను చంపేశాడు. నా భార్యను చంపేశాడు. హరిశ్చంద్రరావు నా భార్యను చంపేశాడు. నాన్నగారు ఎవరి భార్యనో చంపడమేంటి? ఈ విషయాలన్నీ డైరీలో నాన్నగారు రాయలేదు. అసలు ఎవరావిడ? ఎవరి భార్య? వీలునామా పేపర్లేవీ కనిపించట్లేదు. ఆ వీలునామా పేపర్స్ కనిపించక అఖిల్ వెనక్కి వచ్చేస్తాడు. తాతయ్య సత్యను పిలిచిన మాటలు వినిపించాయి. సత్య చిన్నప్పటి వాయిస్ వినిపించింది. ఏంటిది? నాకేం అర్థం కావట్లేదు. సంథింగ్ రాంగ్. ఇల్లు మొత్తం స్కాన్ చేశాను. ఫుల్ సేఫ్టీ. ఇండియా వెళ్ళే ఏర్పాట్లు చెయ్యి. అలాగే బాస్. వస్తున్నానమ్మా. శాపాన్ని శోకాన్ని వీడి నిన్ను చూడ్డానికి ఈ తండ్రి వస్తున్నాడమ్మా.